కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని, దానికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ముద్దం లక్ష్మి 3 సార్లు ఎన్నిక కావడమే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ముద్దం లక్ష్మికి కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్తో కలిసి పూజల హరికృష్ణ నియామక పత్రం అందజేశారు. అనంతరం ముద్దం లక్ష్మిని శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యత్వంలో మంచి ప్రదర్శన కనబరిచినందుకు గాను ముద్దం లక్ష్మిని 3వసారి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారందరికీ సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. నూతనంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన ముద్దం లక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం రావడానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు, కాంగ్రెస్ నాయకులకు, మహిళా కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్ రావు, నాయకులు ఇమాముద్దీన్, మంద పాండు, స్వాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, మహేందర్, కలీముద్దీన్, రజని, సనా, వనజ పాల్గొన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి ముద్దం లక్ష్మి గారికి 3వసారి ఆమె పార్టీకి కష్టపడుతున్నటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం ఆమెను 3వసారి కూడా జిల్లా ప్రెసిడెంట్గా చేయడం పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరపున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా లక్ష్మి గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేటలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో మండల కమిటీలు, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణంలో ఉన్న 43 వార్డులలో కూడా మహిళలను ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి మహిళా శక్తిని ముందుకు తీసుకొచ్చి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మహిళలు కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీ మహిళా మనులను కూడా ఇప్పటి నుంచే రాజకీయ నాయకులుగా ఎదగడానికి మీరు దోహదపడి ముందుండి అన్ని గ్రామాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా కాంగ్రెస్ కూడా మీ వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సిద్దిపేట నియోజకవర్గంలో కష్టపడ్డ వారికి ఖచ్చితంగా పదవులు దక్కుతాయని నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న నాకు ఫోన్ వచ్చింది, మహిళా కాంగ్రెస్ నుంచి మీటింగ్ ఉన్నదని చెప్పి ఫోన్ వస్తే నేను మీటింగ్ అనుకొని పోయినాను. కాకుండా నాకు 3వసారి మరి మొన్న పెద్ద ఎత్తున మెంబర్షిప్లు తెలిసిన కాబట్టి హైయెస్ట్ నాయే ఉన్నాయని చెప్పి మరి జిల్లా నుంచి నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు అల్కలమ్మ గారు, మరి మన వేణుగోపాలన్న గారు, కేజీ వేణుగోపాలన్న గారు, మరి వీళ్ళు నన్ను గుర్తించి ఏఐసిసి నుంచి 3 రోజుల కింద ఒక ఫోన్ వచ్చింది నాకు. సరే అని చెప్పి నేను ఆల్రెడీ సంతోషపడ్డా. నిన్న నాకు ఫోన్ వస్తే వెళ్తే నేను ఆర్డర్ కాపని అనుకోలేదు, మీటింగ్ అనుకొని పోయినా. నాకు 3వసారి బాధ్యతలు మరి రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారు మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నాకు మళ్ళీ ఆర్డర్ కాపీ ఇష్యూ చేసుడు జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి 3వసారి నాకు బాధ్యతలు అప్పచెప్పినారు కాబట్టి మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ముందుండి పనిచేస్తా అని చెప్పి మరి ఈరోజు ఇంకా బాధ్యతలు చేతపట్టి మరి ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అండజాడలో నేను ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకొని పనిచేస్తా అని వీళ్ళందరికీ పేరు